ఒక్కోసారి జీవితంలో ఏం జరగకపోయినా ఏదో జరగబోతుందని ముందే తెలుస్తుంది. మీ ప్రేమ చూస్తుంటే జాను ఫిబ్రవరి 7కి సూపర్ హిట్ అవ్వబోతుందని ముందే తెలిసిపోతుంది. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ వైజాగ్. ఎలా ఉన్నారు? మీ ప్రేమ సముద్రం లాంటిదబ్బా, ఎంత చేసినా కానీ తక్కువే. మీరు ఇలానే అరుస్తూ ఉండండి. ఈవెంట్ నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుంది ఇవాళ, మాకు అర్థమైపోయింది. సో ఫెంటాస్టిక్ కదూ. మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ మ్యూజిక్ రైవల్స్ బ్యాండ్ ఫ్రమ్ వైజాగ్, అంటే మన లోకల్ బాయ్స్ ఇక్కడ పర్ఫామ్ చేశారు నాన్ స్టాప్గా 50 minutes. ఒక్కసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదామా? వాళ్ళు పర్ఫామ్ చేయడం మాత్రమే కాకుండా మీరు కోరినటువంటి సాంగ్ రిక్వెస్ట్ మీద కూడా వాళ్ళు పర్ఫామ్ చేశారు. కాబట్టి ఇంకొంచెం గట్టి చప్పట్లు. లేదా మళ్ళీ పిలుద్దాం, మళ్ళీ పాడిద్దాం. ఇవాళ డే మొత్తం పాడు గజాల పాడు అనేలాగా ఉండబోతుంది అనమాట. సో ఎస్, శ్రీమతి అనిత ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై టాలీవుడ్కి మనందరికీ ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించినటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి సమర్పణలో, శిరీష్ గారు నిర్మాతగా, సి ప్రేమ్ కుమార్ గారి దర్శకత్వంలో, గోవింద్ వసంత గారి మ్యాజికల్ మ్యూజిక్ డైరెక్షన్లో, ఎస్, మీ అందరి ఫేవరెట్ శర్వానంద్ అండ్ సమాంత హీరోయిన్స్గా ఫెబ్ 7న గ్రాండ్ రిలీజ్కి రెడీగా ఉంది జాను. సో శర్వానంద్ అండ్ సమాంత ఇద్దరేనండి, ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకునేటువంటి మూవీస్ అలాంటివి. ఎవ్రీ టైం కొత్త కొత్త ఎక్స్పెక్టేషన్స్, భారీ ఎక్స్పెక్టేషన్స్తో మన ముందుకు వస్తూ ఉంటారు. అండ్ జాను సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా మన చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ ఒక్కసారి మనందరికీ గుర్తు చేస్తుంది అనమాట. సో ఫిబ్రవరి 7 మీరందరూ థియేటర్స్కి వెళ్ళినప్పుడు మీ తొలి ప్రేమ జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తు రాబోతున్నాయి. సో డెఫినెట్గా బోల్డ్ అన్ని మెమరీస్తో మనం బయటికి రాబోతున్నాం. సో ఎస్, మీరందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నట్టున్నారు. అక్కడ ఇక్కడ ఇటువైపు నాయిస్ ఎక్కువ వస్తుందా, అటువైపా? ఆల్ రైట్. సో 2 sides కూడా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది అనమాట నాకు ఇప్పుడు. శ్రేయస్ మీడియా proudly presents Janu Grand Release Event, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, and Dream Shelters. Associate sponsors Vijeta Supermarket and ticketing partner Shreyas ET app, and alane broadband partner Excel Broadband. And ee movie, especially Janu మ్యూజిక్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో సూపర్ డూపర్ హిట్ అయిందంటే సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ మ్యూజిక్ ఆల్రెడీ మార్కెట్లోకి విడుదలైంది. అండ్ సాంగ్స్ మీ అందరికీ బాగా నచ్చేసినట్టున్నాయి. ఇంతకుముందు అక్కడ ఊహలే ఊహలే అని వస్తుంటే మీరందరూ ఏదో మ్యూజిక్ ఇచ్చారు కదా. ఎస్, అన్ని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్లో వీక్షిస్తున్నారు ఆన్ TV9, TV1, NTV, వనిత, అండ్ అలానే శ్రేయస్ మీడియా అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా. సో ఆర్ యూ ఎక్సైటెడ్? ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసిన దిల్ రాజు గారికి అండ్ సక్సెస్ తన ఇంటి పేరు చేసుకున్న సమాంతకి హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. KCP Cements presents Janu Grand Release Event, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, and Dream Shelters. Associate sponsors Vijeta Supermarket. అండ్ ఇవాల్టి కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేస్తుంది ఎవరో కాదు, శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో ఇంతకు ముందు నేను చెప్పాను మీ దగ్గరికి వస్తున్నాను అండ్ జాను గురించి మాట్లాడబోతున్నావు అని చెప్పేసి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఎస్, లెట్స్ స్టార్ట్. ఓహో, అక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు అనమాట ఎవరితో మాట్లాడాలో కూడా. మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం మనం. సో యాక్చువల్లీ
మన చిన్నతనానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాం అని చెప్పాను కాబట్టి అందరూ చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు ఇక్కడ. ఓ జాను ఉందా ఇక్కడ? ఓకే, సో ఈ గ్యాంగ్లో ఒక జాను ఉందన్నమాట ఇక్కడ. ఈ జానుతో మాట్లాడదాం. అంటే ఎస్పెషల్లీ ఈ అమ్మాయిని మీరు చూపించడానికి రీజన్ ఏంటి? అసలు ఈవెంట్ ఉందని దీని వల్ల అందరూ వచ్చాం. సో మా ఏయుకు జాను సుకు. మరి మరి రామ్ ఎక్కడున్నాడు? తనని అడిగి తెలుసుకుందాం. సో అక్కడ మన జాను వచ్చేసింది కాబట్టి ఇంకొంచెం సేపట్లో రామ్ ఎక్కడున్నా వస్తాడు. సో ఇప్పుడు ఎస్ జాను, టీజర్ చూసాక ఎలా అనిపించింది చెప్పు, షేర్ ఇట్. టీజర్ ఇస్ ఎక్సలెంట్. అసలు ఫీలింగ్స్, దిస్ హెవీ లాట్ ఆఫ్ ఫీలింగ్స్. మొహమాట పడుతూ టీజర్ ఎక్సలెంట్ అని మాత్రం చెప్పావు. మరి ట్రైలర్ ఇవన్నీ చూసారు, మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఇంకా పీక్స్. ఓకే, సో వన్ వర్డ్ ఆన్సర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి. ఎస్, మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్తారా ఫ్రమ్ ద మూవీ? ఎనీ డైలాగ్, ఏదైనా డైలాగ్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా చెప్పొచ్చు. I am single, ready to mingle. అదే సినిమా డైలాగ్ బాబోయ్. ఓకే, ఆల్ రైట్. సినిమాలోని డైలాగ్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎనీథింగ్ దట్ యు లైక్? యా, ఒకసారి ఇక్కడ ఇవ్వండి. యా, చెప్పండి. 10 నెలలలో కడుపులో మోసిన మీ అమ్మకు నువ్వు సొంతం అయితే నా మనసులో మోస్తున్న నువ్వు కూడా నాకు సొంతమే. వావ్, కాదు కాదు, డైలాగ్ చాలా బాగుంది కానీ ఎవరికి డెడికేట్ చేసావు ఇంతకి? మేరా జాను. అబ్బో, ఇక్కడ కూడా ఒక జాను ఉన్నారంట. ఓకే, సో ఈ అమ్మాయితో మాట్లాడదాం. చాలా మాట్లాడుతున్నారు కదా అప్పటి నుంచి, రండి. ఓకే, వెరీ గుడ్, సూపర్ హిట్. రండి చెప్తా. వాట్స్ యువర్ నేమ్? బిందు. బిందు, ఎలా అనిపించింది టీజర్ అండ్ ట్రైలర్? యూ లైక్ ఇట్? యా, ఐ లైక్డ్ ఇట్ వెరీ. యా, ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది? ఆఫ్ కోర్స్ సమంత. ఇప్పుడు నిజం చెప్పు. సో చెప్పు, నీ లైఫ్లో బిందు రామ్ ఉన్నాడా? స్కూల్ డేస్ లో ఏదో చేస్తుంటావు. ఈ బ్యాచ్ I'm from girls school, సో వాట్ మీ ఫ్రెండ్స్ ఏమో మీకు రామ్ ఉన్నాడని చెప్తున్నారు, మీరేమో వణుకుతున్నారు, ఏదో దాచి పెడుతున్నారు. ఇంట్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ నోట్ దిస్ ఫేస్. అంతేనా? ఓకే, సో ట్రైలర్ నచ్చింది. మ్యూజిక్, ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చుగా మా కోసం? వద్దా? ఓకే, వెరీ గుడ్. సో ఎక్కువ మొహమాట పడుతున్నారు కాబట్టి మనం ఎక్కువ రిక్వెస్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు ఇటువైపు వెళ్దాం. ఇక్కడ ఎవరికైనా ఫేవరెట్ డైలాగ్స్ నచ్చితే ఎస్, సో అడుగుదాం. ఆల్ రైట్, ఓకే, తీసుకోండి. మీ పేరేంటి? నా పేరు సత్య. సత్య, మీకు లవ్ స్టోరీ కాబట్టి బాగా నచ్చింది. నా లవ్ స్టోరీ. ఓకే, ఐ లవ్ యూ సమంత. ఐ లవ్ యూ సమంత. చెప్. ఓకే, నా లవ్ స్టోరీ అంటే చిన్ననాటి 8th క్లాస్ లో లవ్ స్టోరీ. ఓకే, అమ్మాయి ధనలక్ష్మి చూడగానే నాకు సమంతలా కనిపిస్తుంది. అబ్బో! I love you సమంత. కాదు. హాయ్ 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 హాయ్, మీ పేరేంటి? నా పేరు గురునాథ్. ఓకే, జాను, ఐ లవ్ యూ. ఎవరా జాను? సమంత. ఓకే, జాను కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వన్ ఆఫ్టర్ వన్ మనం మాట్లాడుతున్నాం. సో మీరు డైలాగ్ చెప్తానన్నారు కదా, యా చెప్పండి డైలాగ్. జోబుల్లో 2 రూపాయలు ఉంటే లవ్ చేయడానికి అమ్మాయిని లవ్ చేస్తాం. అదే 2 రూపాయలు ఉంటే లక్ష్యాన్ని ఎందుకు లవ్ చేయం? అమ్మాయి కంటే లక్ష్యం వెరీ సెక్సీగా ఉంటుంది. సో అందరూ కూడా లక్ష్యాన్ని ప్రేమించండి. మళ్ళీ మళ్ళీ రాని రోజులో శరవణం చెప్పిన డైలాగ్ ఇది. ఓ ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీ పేరు? పింకీ. పింకీ, మీరేమైనా డైలాగ్ చెప్తారా మాకు ఇప్పుడు? షూర్. ఒక కవిత చెప్తా. కవిత చెప్తారా? ఓకే, చెప్పండి. ఏమ్మాయి చేసావే మా గుండెల్లో ఇలా నిలిచావు, రఘు కాలేజ్ లో నేను చూసిందే కాక నీకోసం పిచ్చెక్కి వచ్చాను. అమ్మాయిని నేనే ఇలా ఉంటే అబ్బాయిలు ఎలా ఉండాలి? సమంత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒకే ఒక్క పిక్చర్ మీతో తీసుకోవాలి ప్లీజ్ సమంత. ఆల్ రైట్ పింకీ, దట్స్, ఓ మై గాడ్. అబ్బాయిలు బేసికలీ శామ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ అర్థమవుతుంది. బట్ అమ్మాయిలు కూడా అంతే ఈక్వల్గా క్రేజ్ ఉంది. సో ఆ విషయం అర్థమవుతుంది. దట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యాన్ మూమెంట్.
సో పింకీ ఛాన్స్ కొట్టేసింది అనమాట. వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. విల్ బి దేర్ ఇన్ సమ్ టైం, మళ్ళీ వచ్చేస్తాము. సో ఎస్, వావ్, ఆల్ రైట్. ఆ అమ్మాయిని వదిలేస్తే వామ్మో పింకీ, థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో హైదరాబాద్లో జరిగినటువంటి అవి హైదరాబాద్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ హైలైట్స్ మీ అందరి కోసం ఎస్పెషలీ మళ్ళీ చూపించడం జరిగింది. సమాంతా, వాట్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ యు ఆర్. మీరు ఎక్కడున్నా కానీ ఆ నవ్వులు పూస్తూనే ఉంటాయి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. యాక్చువల్గా మీ అందరితో ఇంకొంచెం సేపు ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాను, కానీ సమాంతా మీద మీకున్నటువంటి ప్రేమ చూసి భయం వేసి వెనకకి పారిపోయి రావాల్సి వచ్చింది. ఎస్, దాట్స్ జాను. సో ఎస్, కొంతమందిది గోల్డెన్ టచ్ ఉంటుంది అని అంటాం కదా, అలాంటి ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సమాంతా. తను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఓవర్ ద ఇయర్స్ మనం చూస్తూ వస్తున్నట్లయితే ఏం మాయ చేసావే నుంచి ఇప్పుడు జాను వరకు తన కెరియర్ ఈజ్ ఇంక్రెడిబుల్. ఆ హంబల్ బిగినింగ్స్ నుంచి ఇప్పటి వరకు ది మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్ లాగా తను ఎవ్రీ టైం తనను మలుచుకుంటూ వచ్చారు. అండ్ మరోవైపు దిల్ రాజు గారు సినిమాల గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాలా. సంక్రాంతికే బోని కొట్టి 2020కి ఇంకా కౌంట్ చేస్తూనే ఉన్నారు. ఎస్, సో ఫిబ్రవరిలో కూడా కలెక్షన్ల వర్షం ఇంకా అలా నడవబోతూనే ఉండబోతుంది. సో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్లో జాను Feb 7కి మరొకసారి హిట్ కొట్టడానికి రెడీగా ఉంది. సో మరి ఆలస్యం చేయకుండా జాను మూవీ నుంచి ఇంకొక పాటను ఇప్పుడు మనం విందాం, ఎందుకంటే మ్యూజిక్ అత్యద్భుతంగా ఉంది కాబట్టి. గోవింద్ వసంత గారి మ్యాజికల్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి రెండవ పాట ఇప్పుడు మనం చూసేద్దాం. ఎస్, శర్వానంద్ కూడా ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు. హార్టీ వెల్కమ్ టు అవర్ రామ్. సో ఇంతకుముందే మనం అనుకుంటూ ఉన్నాం జాను వచ్చేసింది, మన రామ్ ఇంకా రాలేదేంటా అని. సో రామ్ కూడా జానుని వెతుక్కుంటూ వచ్చేసాడనమాట. సో దిల్ రాజు గారు అండ్ శర్వానంద్ గారు ఇద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ శతమానం భవతి సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. నేషనల్ అవార్డు కూడా అందుకున్నటువంటి సినిమా, మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సినిమాని తీశారు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వబోతుంది. సో హార్టీ వెల్కమ్ టు యూ శర్వానంద్ గారు. KCP Cements presents Janu Grand Release Event powered by Big C, KLM Fashion Mall, Keep Loving More and Dream Shelters. Associate sponsors Vijeta Supermarket and ఇవాల్టి కార్యక్రమాన్ని TV9, NTV, TV1, వనితాలో లైవ్లో వీక్షిస్తున్నారు. అలానే శ్రేయస్ మీడియా అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా. సో మ్యూజిక్ ఆల్రెడీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? సో శామ్ అండ్ శర్వా ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి. ఇంతకు ముందు అక్కడ పింకీ ఒక కవిత్వం చెప్పింది. రఘు కాలేజ్కి శామ్ వచ్చి ఏదో మాయ చేస్తే వెతుక్కుంటూ వచ్చేసిందంట. మరి రఘు కాలేజ్లో ఆల్రెడీ ఇవాళ శామ్ అండ్ శర్వా టీం అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. సో రఘు కాలేజ్లో నార్మల్ హంగామా జరగలేదన్నమాట. అసలు ఏమేం చేశారు ఆ కాలేజ్లో తెలుసుకోవాలని ఉంది కాదు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్కి వచ్చే ముందు రఘు కాలేజ్కి వెళ్ళి రావడం జరిగింది మూవీ యూనిట్ అందరూ కూడాను. అండ్ వర్షం పడుతున్నా కానీ రఘు కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ ముందొచ్చి అండ్ ఆఫ్ కోర్స్ అంత లవ్ చూపించారు శామ్ కోసం. ఎస్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రఘు కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అలానే వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ రఘు కాలేజ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాంగ్ విత్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ మాకు ఇవాళ అందజేసినందుకు. అండ్ మరిక లైఫ్ ఆఫ్ రామ్ విషయానికి వచ్చేద్దాం. రామ్కి బేసికలీ లైఫ్లో రెండంటే చాలా ఇష్టం. ఒకటేంటి? కొంచెం గట్టిగా చెప్పాలమ్మా. మరి ఆ రెండోది ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా మీకు. ఎస్, లైఫ్ ఆఫ్ రామ్ వీడియో సాంగ్ ఇవాళే లాంచ్ చేయడం జరిగింది. మరి రామ్కి ఉన్నటువంటి ఆ సెకండ్ ఇంట్రెస్ట్ ఏంటో కూడా తెలుసుకోవాలని ఉంది కాదు.
Now let's have a look at the video song. బ్యూటిఫుల్ విజువల్స్, న్యాచురల్ షార్ట్స్ అన్నిటినీ కూడా మనం చూసాం. సో లైఫ్ ఆఫ్ రామ్కి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, 2 ఇంట్రెస్ట్స్ ఉన్నాయని చెప్పి. ఒకటి జాను అయితే, ఇంకొకటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని మా అందరికీ అర్థమైపోయింది. శర్వ గారు, ఇంకా మీ లైఫ్లో ఏమైనా అడ్వెంచర్స్ మిగిలిన్నాయా? అన్నీ చేసేసారా? సో చూడ్డానికి అవుట్పుట్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఆ ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్లో ఎంత కష్టపడ్డారు అనేది ఇదివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు గారు చెప్పినప్పుడు వినడం జరిగింది. కెన్యాకి వెళ్ళడం జరిగింది. అఫ్ కోర్స్ శర్వ అక్కడ ఇంజురీస్ కూడా అయ్యాడంట. ఆ తర్వాత ఆ షూటింగ్ అలానే కంటిన్యూ అవుతూ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇవాళ మన ముందుకు తీసుకువచ్చేశారు. ఫెంటాస్టిక్ వర్క్. ఒక్కసారి టీం అందరికీ చప్పట్లు కొడదామా? KCP Siemens proudly presents Janu Grand Release Event powered by Big C, KLM Fashion Mall, Keep Loving More and Dream Shelters. And ఇవాల్టి జరగబోయేటువంటి కంటిన్యూ అవుతున్నటువంటి ఈ ఈవెంట్కి అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్. అండ్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. మనందరికీ ఏం చెప్పబోతున్నారు ఇవాళ, సరికొత్త విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఇవాళ వైజాగ్ టూర్ కూడా వేశారు కాబట్టి గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ దిల్ రాజు గారు. మేలో కలుద్దాం. యా, గుడ్ ఈవినింగ్ వైజాగ్. ముందుగా మా రెబల్ స్టార్ ప్రభాస్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి జాను అనే టైటిల్ తప్పితే వేరేది ఏది పెట్టినా అది ఫుల్ఫిల్ కాదు. సో తన సినిమా టైటిల్ జాన్ అని ఉన్నా, నేను జాను అడగగానే నాకు పర్మిషన్ ఇచ్చిన మా ప్రభాస్ అండ్ యువి వంశీ ప్రమోద్కి థ్యాంక్ యూ. జాను, యా, చాలామంది ఈ సినిమా గురించి తమిళ్లో కొందరు చూసిన వాళ్ళు ఉంటారు, కొందరు చూసిన వాళ్ళు వేరే వారికి చెప్పడం జరిగింది ఈ సినిమా గురించి. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ కావ్యం. దిస్ ఈజ్ అంటే ప్రేమ అంటే చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు 36 సినిమాల్లో నా దిల్ దగ్గర నుంచి దిల్, ఆర్య, మా బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, చాలా లవ్ స్టోరీస్ చేసేసాం మేము. కానీ లవ్ స్టోరీ చేసినప్పుడు ఆ ప్రేమలో ఉండే ఒక అద్భుతమైన దాన్ని ప్రేక్షకులకు నచ్చేలాగా చెయ్యాలి అంటే ఏదో ఒక అద్భుతం కావాలి. సో ఈ 96 అనే తమిళ్ సినిమా నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్, అప్పటికి ఆ సినిమా రిలీజ్ కాలేదు, రిలీజ్ కంటే 1 మంత్ ముందే చూసినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యాను, ఇది ఒక అద్భుతమైన సినిమా, తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అవుద్ది, దీన్ని తెలుగులో తీయాలని ఆ నిమిషమే డిసైడ్ అయ్యాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ ఈ సినిమాతో. సో తమిళ్లో అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే ఒక పెద్ద క్లాసిక్ అయింది. నేను మొన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, సమంత అండ్ శర్వాని సో కన్విన్స్ చేశాను. సో వాళ్ళకు ఒక ఫియర్ ఉండే, బట్ ఎక్కడో నా పైన ఉన్న నమ్మకం కావచ్చు, ఆ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆ సినిమా తమిళ్ సినిమా చూపించినప్పుడు కానీ, తను వీళ్ళకి చెప్పినప్పుడు కానీ వచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు, వాళ్ళిద్దరూ ఈ సినిమాకి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ శామ్ అండ్ శర్వ. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేసే సినిమా కాదు, జీవించాలి అంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే ఆ హీరోయిన్ కావాలి. వాళ్ళిద్దరు నాకు దొరికినందుకు నిజంగా అక్కడే నేను 50% సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ శర్వ అండ్ శామ్. మొన్న హీరో నాని కూడా చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో నాని అన్నాడు నాతో, సార్ ఇది రీమేక్ ఎందుకు చేయడము, డబ్ చేసేయండి అని. కాదు నాని, ఇది తెలుగు ప్రేక్షకులు డబ్ చేస్తే కొంతమందే చూస్తారు, ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, అందరికీ రీచ్ అవ్వాలంటే రీమేకే చేయాలని నేను సంకల్పించుకోవడం జరిగింది. నాని అన్నట్టే బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్, పర్ఫార్మర్స్ శర్వ అండ్ సమంత. శర్వాతో మా బ్యానర్లో 2017లో శతమానం భవతి ఒక నేషనల్ అవార్డు ఫిలిం అండ్ ఒక ఫ్యామిలీస్లో ఆ సినిమాకు ఒక పెద్ద పేరు.
అలాగే సమంత తెలుగు ఇండస్ట్రీలోకి బృందావనంతో ఎంటర్ అయింది మా సినిమాతో. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మా అందరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ కానీ అనుకోవచ్చు, బ్యూటిఫుల్ రిలేషన్ అనుకోవచ్చు. సో నా పైన నేను చెప్పగానే నమ్మకంతో వాళ్ళిద్దరు ఈ సినిమా చేయడం. సో సినిమా జరుగుతున్నంతసేపు ఈ సినిమా పైన ఒక పాజిటివ్ వైబ్, అంటే చాలామంది నెగిటివ్గా 96 ఒక క్లాసిక్ ఎందుకు తీస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కొంతమంది పర్సంటేజ్. 96 చూసిన వాళ్ళు నాకు తెలిసి టోటల్ మన తెలుగు రాష్ట్రాల్లో 1% కూడా ఉండరు. కానీ ఇంకా 99% ఆడియన్స్ జాను చూడబోతున్నారు. సో ఎంతమంది చూశారు 96 ఇక్కడ? సో ఇక్కడ ఒక 2000 మంది ఉంటే 200 మంది కూడా చేతెత్తలేదు, అంటే ఇంకా 1800 మంది సినిమా చూడలే. సో వాళ్ళు జాను కోసం వెయిటింగ్. దట్స్ మై కాన్ఫిడెంట్. సో 96 చూసిన వాళ్ళు కూడా మళ్ళీ సినిమా చూసి మెచ్చుకుంటారు, ఎందుకంటే శర్వా శామ్ ఉన్నారు, వాళ్ళు కూడా చింపేశారు సినిమాలో. సో వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. సో దానికి సేమ్ డైరెక్టర్ అవ్వడం వల్ల, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆ సినిమాలో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఒక అద్భుతమైన కావ్యంలాగా ఓల్డ్ టీమ్ వర్క్ చేసి ఇచ్చారు. సో ఈ జాను ఇట్స్ ఏ లవ్ స్టోరీ. ఎస్, చాలా లవ్ స్టోరీస్ చూస్తాము. మీ లైఫ్లో కూడా చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. టీనేజ్ లవ్ స్టోరీ ఉంటుంది, 10th క్లాస్ లవ్ స్టోరీ ఉంటుంది, క్రష్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అవన్నీ ఒక్కటే సినిమాలో చూస్తారు. సో మీ ఫీలింగ్స్, మీ లైఫ్లో జరిగిన మీకు అద్భుతమైన కొన్ని మూమెంట్స్ ఉంటాయి. రీయూనియన్, కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలిసి రీయూనియన్, అలాంటి మూమెంట్స్ కానీ ఒక అద్భుతమైన ఎన్నో మూమెంట్స్తో కలుపుకున్నదే ఈ జాను. సో ఈ 7th రోజు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఒక సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక అనుభూతి, ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు. సో తమిళ్లో నేను చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో తెలుగులో కూడా నేను సినిమా ఫస్ట్ కాపీ చూసిన రోజు ఐ ఫెల్ట్ సేమ్ ఫీల్. సో నేను చూసేసి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు సినిమా ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది అని. సో ఫైనల్గా కాపీ చూసిన రోజు ఐ ఫెల్ట్ సేమ్. సో ఈ 7th రోజు తెలుగు ప్రేక్షకులు బీ రెడీ, ఒక అద్భుతమైన సినిమా మీరు చూస్తారు. ఆ ఫీలింగ్స్, థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్తోనే మీరు ఇంటికి వెళ్తారు. ఎన్నో మూమెంట్స్ని మీరు ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో. చూడని వాళ్ళని చూడమని చెప్తారు. అలాగే యూత్ కాదు నేను చెప్పేది, యూత్ దాటిన వాళ్ళు కూడా ఈ సినిమాని కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీస్తో పాటు అందరు ఈ సినిమా చూసి మళ్ళీ మాకు మొన్నే సర్లేరు నీకెవరు వచ్చింది సంక్రాంతికి, ఫిబ్రవరిలో జాను అదే కంటిన్యూ చేస్తుంది. సో బీ రెడీ ఫర్ 7th ఫ్రైడే రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ సినిమాని కొత్తగా తీయాలన్న తాపత్రయం ఆయనకు ఉంటుంది. సరికొత్త కథలతో ఎప్పటికెప్పుడు మన ముందుకు వస్తూనే ఉంటారు. ఆ ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఉంది కాబట్టే ఆయన ఇవాళ అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు టాలీవుడ్లో. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీరందరూ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి ఎంత నమ్మకం వచ్చేసిందో జాను రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పి, అండ్ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి అనమాట. ఎస్ ఫర్ సమాంత, ఎస్ ఫర్ శర్వానంద్, ఎస్ ఫర్ సక్సెస్. ఎస్, మీరందరూ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అది చూస్తుంటేనే చాలా చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడాను. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. సో ఎనీ సూపర్ హిట్ మ్యూజిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిత్య మ్యూజిక్. సో నిరంజన్ గారు ఇక్కడికి వచ్చేసారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ ఈవెంట్కి టైటిల్ స్పాన్సర్స్ కేసీపీ రీజనల్ మేనేజర్ కె హర్నాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఆయనతో పాటు అనదర్ స్పాన్సర్ ఫ్రమ్ డ్రీమ్ షెల్టర్ రవిశంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ రత్నం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. రత్నం గారు ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆల్ రైట్, సో ఇప్పుడు దిల్ రాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దిల్ రాజు గారు. అండ్ మన జాను అండ్ రామ్ ఇద్దరు కలిసి ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేస్తారు.
సో శామ్ ఆల్రెడీ పేపర్లు ఇలా చింపి అక్కడ విసిరేస్తున్నారు థియేటర్ ఫీల్ తీసుకురావడానికి ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడాను. సో రవిశంకర్ గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నామండి. మన టైటిల్ స్పాన్సర్ కేసీబీ రీజనల్ మేనేజర్ హరినాథ్ గారు శామ్కి ఇప్పుడు బొకే అందజేస్తారు. హరినాథ్ గారు. శ్రేయస్ మీడియా తరపున భువనేశ్వరి మాత ఫోటోస్ అందజేయవలసిందిగా చటర్జీ గారిని కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ భువనేశ్వరి మాత ఫోటోస్ని శర్వాకి, శామ్కి అండ్ దిల్ రాజు గారికి శ్రేయస్ మీడియా తరపున అందజేయవలసిందిగా కోరుతున్నాం చటర్జీ గారిని. వైస్ ప్రిన్సిపల్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కార్పొరేషన్ ఇవాళ. సో ముందుగా ఎవరితో మాట్లాడిద్దాం? మీ ఆవేశం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా నాకు. వెరీ గుడ్. శర్వానంద లేదంటే శామ్, ఎవరితో మాట్లాడిద్దాం ముందుగా? అందరూ ఇలా పెడితే ఇద్దరితో మాట్లాడించాలి డెఫినెట్లీ. సో ముందుగా సమాంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. హలో వైజాగ్, అందరికీ నమస్కారం. Feb 7th రెడీయా? షూరా? హిట్టా? మీరు చాలామంది 96 చూశారు కదా, ఎంతమంది చూశారు? పర్లేదు, జాను కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒక అదే కథలో ఒక కొత్త మ్యాజిక్ ఉంది, నేను నమ్ముతున్నాను. నేను సినిమా సైన్ చేయకముందు బాగా భయపడ్డాను, అది నిజమే. ఒక క్లాసిక్ రీమేక్ చేస్తున్నాం. ఫస్ట్ నిజంగా వద్దు, ఇది మనకి వద్దు అనుకున్నాను. కానీ ఫస్ట్ డే షూటింగ్ నుంచి నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. అదే మ్యాజిక్, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను అక్కడ కూర్చొని అనుకున్నాను, దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకంటే నా కెరియర్లో చాలా అదృష్టం. ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు ఒక స్పెషల్ మూవీ వస్తుంది, దట్ ఫిల్మ్ దట్ స్టేస్ ఇన్ మై హార్ట్. అండ్ జాను will stay in my heart for many years. ఒక సింపుల్ సినిమా, ఇలాంటి ఒక సింపుల్ సినిమా, కానీ ప్రతిరోజు నేను ఒక ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ప్రతి షాట్కి నిజంగా ఏడ్చాను. నిజంగా ఒక 10 టేక్ తీస్తే కూడా నేను ప్రతి టేక్లో నిజంగా ఏడ్చాను. Without glycerin, because the power of the script, the power of the dialogues, the power of love. So మీరందరూ హ్యాంకర్చీఫ్స్ తీసుకురండి Feb 7th, అది మాత్రం నిజం. కావాల్సి వస్తుంది for everybody handkerchiefs, and you are going to make it a hit. Thank you to my wonderful team. దిల్ రాజు గారు, నిజంగా మీకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నో చెప్పాను, మీరు కన్విన్స్ చేశారు. అండ్ దానివల్ల నాకు నా కెరియర్లో టాప్ 3 ఫిల్మ్స్లో జాను ఉంది. సో థ్యాంక్ యూ. నాకు బృందావనం, నాకు ఎంట్రన్స్,
నేను తెలుగు ఇండస్ట్రీలో ఏమీ తెలియకుండా ఫస్ట్ అడుగు పెట్టాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో. సో పెద్ద జర్నీ, మంచి రిలేషన్షిప్ ఇద్దరికి. సో థ్యాంక్ యూ సార్, నాకు మళ్ళీ ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు దాకా ఐ ఆల్వేస్ వండర్డ్, 10 సంవత్సరాలు అయింది కానీ శర్వానంద్తో ఒక సినిమా కూడా చేయలేదు, ఎందుకంటే జాను కోసం వెయిటింగ్. జాను కంటే బెటర్ మూవీ ఇద్దరికి ఈ పార్ట్నర్షిప్, ఈ బెస్ట్ పార్ట్నర్షిప్ రావడం, లైక్ ఐ డోంట్ థింక్ దట్ క్యాన్ బి ఎనీ అదర్ ఫిల్మ్. డైలీ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ బ్లెస్సింగ్. నేను దిల్ రాజు గారికి అండ్ టు మై డైరెక్టర్ థ్యాంక్ యూ ఫర్ శర్వానంద్, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ జాను వాజ్ స్పెషల్. థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ప్రేమ్. ఆయన ఒక జీనియస్, ఒక మ్యాడ్ జీనియస్, ఒక మజిషియన్. అదే ఫీల్ ఒక క్లాసిక్ సినిమా తమిళ్లో, అదే ఫీల్ తెలుగులో తీసుకురావడం చాలా చాలా కష్టం, లాంగ్వేజ్ తెలియకుండా. కానీ ఆ ఫీల్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు. సో థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ జాను. ఐ ప్రామిస్ యూ విల్ బీ స్పెషల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శామ్. ఇన్ఫ్యాక్ట్ మీ ఎవ్రీ మూవీ కూడా మా అందరికీ చాలా చాలా స్పెషలే. సో సార్, మీ ముగ్గురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ పిక్చర్. ఇప్పుడు శర్వానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అమ్మాయిలందరూ అరుస్తున్నారు మన రామ్ కోసం. హలో వైజాగ్, లవ్ యూ. చాలా రోజులైంది ఈ అరుపులు కేకులు అని, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్. ఈ ప్రేమ నేను ఎలా రుణం తీర్చుకుంటా నాకు తెలియదు, కానీ డెఫినెట్గా జాను సినిమాతో మాత్రం ఈ ప్రేమను మీకు తిరిగిస్తా. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో మూవింగ్, థ్యాంక్ యూ. మాట్లాడినవాడిని ఫ్లో కట్ అయిపోతే మళ్ళీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్నకి థ్యాంక్స్ ఈ టైటిల్ మాకు ఇచ్చినందుకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, బట్ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నా కెరియర్లో ఇన్నేళ్ళ నా జర్నీలో ఒక గొప్ప సినిమాగా నిలిపోతుంది జాను. నాకే కాదు మీకు కూడా. జాను అనే సినిమా మీకు గుర్తుండిపోయే సినిమా. అండ్ దానికి కారణమైన ఫస్ట్ వ్యక్తి రాజన్న. ఎందుకంటే ఈ సినిమా మా అందరికంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చి నన్ను నమ్ము సినిమా చేయన్నారు. అలానే సినిమా చేశారు. మీరు ఇందాక లైఫ్ ఆఫ్ రామ్ సినిమా పాట చూశారు కదా. మామూలుగా ఒక సాంగ్ అంటే మేము ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 20 రోజులు చేసాం ఆ సాంగ్. సో ఒక్క సాంగ్ కోసం 20 రోజులు ఏ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టడు. తిరగని ప్లేసెస్ లేవు. చాలా కెన్యాలో షూట్ చేసాం, మాల్దీవ్స్లో షూట్ చేసాం. నాకు యాక్సిడెంట్లు కూడా అయినాయి. బట్ ఒక మర్చిపోలేని సినిమా ఇది. అండ్ ఈ సినిమాలో నేను బాగా యాక్ట్ చేశానంటే దానికి కారణం సమాంత.
చాలాసార్లు చెప్పా, ఈవిడితో యాక్ట్ చేయాలంటే చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని యాక్ట్ చేయాలి. ఎందుకంటే సీన్ తినేస్తుంది, నవ్వులేస్తుంది. సో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని తన్ని ఓకే సీన్ ఎక్కువ చేసిందా తక్కువ చేసిందా పక్కన పెడితే షీఈస్ ద బాస్. సో థ్యాంక్స్ శామ్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో-స్టార్. అండ్ ఇన్నేళ్ళు చాలాసార్లు అనుకునేవాడిని, అరే సమాంతతో ఒక సినిమా చేయలేకపోయాను అని. ఐ థింక్ రాసి పెట్టుంది అంటారు కదా, ప్రతి సినిమాకి ఈ ఆర్టిస్ట్ రావాలి, ఈ సినిమాకి వీళ్ళే అని. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిల్మ్ అండ్ వీవ్ డన్ అ బెస్ట్ ఫిల్మ్ అండ్ మర్చిపోలేని సినిమా. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. అండ్ మేమిద్దరూ ఇంత బాగా చేయడానికి కారణం డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఎందుకంటే ఈ సినిమా మామూలు సినిమా కాదండి, మ్యాజిక్ 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 అని ప్రతి చోట వినపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతమందికి లవ్ ఫెయిల్యూర్లు ఉన్నాయి? మీ వయసు నుంచి బామ్మల దాకా తాతయ్యల దాకా అందరికీ ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ అనేది మర్చిపోలేని తీపి అనుభూతి. సో ఈ సినిమా చూసినప్పుడు అందరికీ ఒక అరే నా జీవితంలో ఇది జరిగింది కదా, నా జీవితంలో ఇది జరిగింది కదా అని ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకు మ్యాజిక్, ఎందుకు బెస్ట్ ఫిల్మ్ అంటే సినిమాలో ప్రతి సీన్కి కనెక్ట్ అవుతారు. అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ థ్యాంక్స్ టు శామ్. తను లేకపోతే అసలు అది క్రియేట్ అయ్యేది కాదు. సో థ్యాంక్స్ టు హర్. డైలాగా 10 నెలలు మోసి కన్నా మీ అమ్మకు నువ్వు సొంతమైతే ఇన్నాళ్ళుగా మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే. సో థ్యాంక్ యూ వైజాగ్. ఇలా వచ్చి మేము అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Feb 7th రిలీజ్ ఉంది, వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ వైజాగ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శర్వ. సో సింహాచలం ప్రధాన అర్చకులు స్వామివారి పట్టణం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిసారి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తుంటాం, కానీ ఈసారి మాత్రం మనం కంగ్రాచ్యులేషన్స్ చెప్పేద్దాం. ఎందుకంటే మ్యూజిక్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ Feb 7th కి జాను గ్రాండ్ రిలీజ్కి రెడీగా ఉంది. వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఈ లవ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. అండ్ Feb 7th కి థియేటర్స్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి, ఆ మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.